మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోట వెలుగుచ్చి దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యించిన మీకు మేలు. రైట్. సో గడిచిన వారంలో పేతురు రాసిన మాది 2వ పత్రికలోనే 1st చాప్టర్లోని కొన్ని సంగతులు మనం చూసాం. సో మీరు జాగ్రత్తగా అంటే ఈ పత్రిక అంతా చదివితే ఒకే ఒక సబ్జెక్ట్ని ఎక్కువగా పేతురు దాని గురించి చెప్తా ఉన్నాడు. ఏంటంటే అది ఏంటంటే వాస్తవానికి తప్పిపోకుండా ఉండొద్దు, దయచేసి తప్పిపోకుండా ఉండండి. అదే సమయంలో మీరు చివరి రోజుల్లో మీకున్నటువంటి విషయాల్లో మరి దేవుళ్ళలో ఉన్న సంగతుల్ని మరింత నిశ్చయం చేసుకోండి అని చెప్పారు. అంతేకాదు ఆయనకున్న భారం ఏంటంటే 12వ వచనం మనం చదివితే అర్థమవుతుంది. 12వ వచనం ఉన్నాను. చూసారా ఆయన ఏం చెప్తున్నాడు? మీరు ఈ వాక్యం విని మిమ్మల్ని మీరు చక్కబెట్టుకున్నప్పటికీ కూడా మళ్ళీ నేను అదే చెప్తా అంటున్నాడు. యాక్చువల్ అంటే అర్థం ఏంటి? అది ఎంత ప్రాముఖ్యమో మీరు అర్థం చేసుకోవాలి అనేది ఆయన భారం. అంతేకాదు ఆయన ఏమన్నాడంటే నేను కూడా ఇక వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి నేను ఈ ఉన్న కొద్ది రోజులైనా ఈ విషయాలు మరెక్కువగా మీకు చెప్పాలని మరింత రేపుతున్నాను నేను మిమ్మల్ని అంటున్నాడు. అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయం అంటే మీరు 2nd చాప్టర్ లేదా 3rd చాప్టర్ లేదా 2వ అధ్యాయం 3వ అధ్యాయం కూడా చదివితే ఇవంతా ఎట్లా ఉందంటే దేవుడి యొక్క ప్రవచనాలని లేదా దేవుడి యొక్క మరి సంగతులని సత్యాలని తప్పుగా ఎంచేవాళ్ళు మనలోంచి బయలుదేరుతారు. యాక్చువల్ అంటే క్రైస్తవుల మధ్యలోనే అట్లాంటివి జరుగుతాయి. వాళ్ళు ఏమవుతారంటే దైవికమైన సత్యానికి విలువ లేకుండా మాట్లాడతారు. దైవికమైన సత్యాలని ఎంతగా విలువగా ఎంచి వాటికి స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇవ్వరు. అంతేకాదు కొంతమంది ఏమవుతారంటే ఇక దైవికమైన సత్యాలని అపహాస్యం చేస్తారు. 3rd చాప్టర్లో చూస్తే ఆయన రాకడ ఎప్పుడు వచ్చింది అది ఇదని ఇట్లా మాట్లాడతారంట యాక్చువల్. సో ఈ విషయాలన్నిటిలో పేతురు మీరు అట్లా ఉండొద్దు ఇట్లా ఉండొద్దు అని చెప్తా ఆ రోజు చాలా గట్టిగా ఉంటుంది, దేవుడు చేయాల్సింది చేస్తాడని చెప్పి హెచ్చరిక చేస్తా. వీటన్నిటిలో అసలు మెయిన్ చెప్పాలనుకున్నది ఏంటంటే ఆయన 1st చాప్టర్లో ఉన్న సంగతులు అన్నిటిలో కూడా అక్కడ ఏం చెప్పాలనుకున్నా మనం చదివి వచ్చినవే చాలా చాలా సెంటర్ పాయింట్గా ఉంది. ఆయన తన భారాన్ని ఏం చెప్తాడంటే చూడండి ఏంటంటే మరియు 19వ వచనంలో మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది, తెల్లవారి వేగు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగించు దీపమైనట్టు. ఎంతకంటే అంటే ఎంతకంటే అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన రూపాంతరం కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందాడు. ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన మరి కన్నులు లేదా ఆయన తల ఎట్లా అయిపోయిందంటే ప్రకాశించిన సూర్యుడిలాగా అయిపోయింది. ఆయన వస్త్రాలు ఏ చాకలి చలుచులని తెల్లగా అయిపోయినాయి. అప్పుడు ఎవరు కనపడ్డారంటే మోషే ఏలియాలు వచ్చి కనపడ్డారు, ఆయనతో మాట్లాడారు. అప్పుడు వీరు కూడా మాట్లాడుతున్నప్పుడు వెంటనే పైనుంచి ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి. సో మహామహిమ నుండి ఆ స్వరం వచ్చినప్పుడు మేము అక్కడే ఉన్నాం. ఎక్కడ? ఆయన పక్కనే ఉన్నాం. యాక్చువల్ మేము దేవుడిని గురించి అంత చక్కగా మరి అంత రియల్గా మేము ఎరిగినప్పటికీ కూడా దానికంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది. అంటే ఏంటి? బయటికి మేము ఎంతో పెద్ద దర్శనాన్ని చూసినప్పటికీ కూడా ఆ కొండ మీద దానికంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది. అది ఎక్కడ ఉందంటే తెల్లవారి వేకువ చుక్క ఉదయించే వరకు. అంటే ఇప్పుడంతా నైట్లో ఉన్నాము. ఇప్పుడు నైట్ ఉంటామని కాదు. న్యూ టెస్ట్మెంట్ ఏజ్లో ఈ ఏజ్ అంతా కూడా ఏంటో తెలుసా? నైట్ అని అర్థం. ఒక మాటలో మనకి 1000 ఏళ్ల పరిపాలన వచ్చే వరకు నైట్ అయ్యింది అంతా. అంటే మోస్ట్ ఆఫ్ థింగ్స్ డార్క్నెస్లోనే జరుగుతాయి. అంటే సత్యం అని తెలిసినప్పటికీ కూడా సత్యాన్ని ఎవరు పాటించాం కదా. సో అట్లాగే దేవుడు అని తెలిసినప్పటికీ కూడా సొంత విషయాల వైపు తిరిగి దేవుని తునికి లోకంలో చూస్తే అంత చీకటే కనపడతాం. తప్పు, పాపం, లేదంటే అణుపుదల, లేదంటే అటాకింగ్, లేదంటే న్యాయం లేకుండా ఉండడం, ఈ సంగతులు వీటన్నిటిని ఏమని పిలిచారంటే బైబుల్ చీకటి అని పిలిచింది యాక్చువల్. సో ఇప్పుడు తెల్లవారి వేకు చుక్క మీకు వెలిగించే వరకు అంటే మీరు ఈ నైట్లోంచి బయటకు వచ్చి తెల్లవారి వేకువ చుక్క అంటే ఒక మాటలో 1000 ఏళ్ల పరిపాలన వరకు వచ్చే వరకు కూడా, ఆయన రాకడ వరకు వచ్చే వరకు కూడా ఇది మీకు పనిచేసిద్ది. ఏంటది? స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది. అది మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటుంది? వెలిగిస్తూ ఉంటుంది. చీకట్లో వెలిగిస్తూ ఉంటుంది. మీరు గమనించండి, ఇది ఎంత గొప్ప విషయం మనకు అర్థం అవ్వాలి. అపోస్తలుడు దీన్ని చెప్తున్నాడు. ఎందుకంటే 2nd చాప్టర్ 3rd చాప్టర్లో
దెర్ ఆర్ మెనీ పీపుల్ బట్ కానీ వాళ్ళు దేవుడి యొక్క ప్రవచనాలను కానీ దేవుడి యొక్క సంగతిని నెగ్లెక్ట్ చేస్తారు. ఎంత బాగా నెగ్లెక్ట్ అంటే చూడండి, దాని కింద ఒక మాట 20th వర్డ్స్ చూడండి ఒకసారి, 20వ వచనం, మొదటి అధ్యాయమే 20వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. ఎందుకు ఈ మాట రాశారు తెలిసే? పైన ఉన్న ప్రవచన వాక్యం అనే దాని గురించి మాట్లాడండి. ప్రవచనం అంటే అర్థం ఏంటి? రాబోయే సంగతుల గురించి మనకు హెచ్చరించేది. ఒక మాటలో చెప్పాలంటే అది దైవికమైన ప్రణాళికలో ఉన్న సంగతులు మనకు అర్థమయ్యేలా ఉండడానికి ముందుగానే అది మనకి ఇలాంటి దారి నీకు ఉంది అని చెప్పి ముందుగా చెప్పబడింది. అది ఒక మాట. సో ఈ ప్రవచన వాక్యం గురించి చాలా మంది ఏమనుకున్నారంటే, ఒక నోట్లోంచి మాట్లాడితే చాలు అది ప్రవచనం అయిపోద్ది అని అనుకుంటున్నారు. ఒక నోట్లోంచి మాట్లాడితే ప్రవచనం అయిపోద్ది, ఒక నోట్లో చెప్పకుండా వాక్యం అయిపోతుంది. నో, అట్లా అవ్వదు. ఎట్లా అవుద్ది? ఏ ప్రవచనం కూడా ఒక మనుషుడు తన యొక్క ఇమాజినేషన్ నుంచి కానీ ఇల్యూజన్ నుంచి, అంటే తన యొక్క ఊహను బట్టో తను ఊహించి దాన్ని తనకున్నటువంటి తన తెలివితేటల్లో చెప్పేది కాదు అసలు. ఇది అపోస్తలులు చెప్తారు. ఎందుకంటే రానున్న 2 చాప్టర్లో వాళ్ళు అలాగే తయారయ్యారు. వాస్తవానికి వాళ్ళు అలాగే తయారయ్యారు. ఎలా పడితే అలా, ఎట్లా పడితే అట్ట, అంటే ఏది రైట్ అనిపించిందా మనస్సాక్షి చేత అది కాదు, ఏది వాళ్ళకి లాభమా అటువైపు తిరిగిపోయారు చాలా ఈజీగా. వాస్తవానికి ఇలా తిరిగిపోవడం వల్ల ప్రవచన వాక్యం ఏమైపోయిందంటే చాలా ఈజీగా మనుషులు విలువ లేకుండా అయిపోయింది. కానీ ఎవరైతే లేదా దైవిక ప్రణాళికలో ఉంటారో, తమ సిద్ధం చేసుకుంటారో, వాళ్ళ జీవితాల్లో ఈ వాక్యం ఎట్లా ఉందో తెలుసా? చీకటి గల చోట ప్రతి చోట వెలిగించే దీపం లాభం. దీపం ఎందుకు వెలిగిస్తాం? చీకట్లో వస్తువులు కనబడడానికి, వాటితో సరిగ్గా మనం నడుచుకోవడానికి. వాస్తవానికి సో అట్లనే ఈ వాక్యం మన లోపల వెలిగిస్తూ ఉంటుంది. వాక్యం 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 మన లోపల వెలిగిస్తూ ఉంటుంది. మీరు చాలాసార్లు గమనించండి, వాక్యం అనే పదం ఎంత తప్పుగా అర్థం చేసుకోబడిందంటే అది అట్టర్మోస్ట్, అంటే దాదాపుగా 99.9% అది తప్పుగా ఎంచబడింది. ఎందుకంటే ఒక మనుషుడు దాన్ని వివరించడానికి తన మెదడును వాడడానికి లేదు. వాస్తవానికి అతను దేన్ని వాడాలి? యాక్చువల్గా తన ఆత్మను వాడాలి. అందుకే అక్కడ రాసిన చూడండి 21వ వచనం. రైట్, మనుషులే పలికారు, కానీ దాని మూలం ఏంటి? పరిశుద్ధాత్మ. మన లైఫ్లో ఇది అర్థం అవ్వాలా. ఇది అర్థం కాకపోతే ఒక మనుషుడు తనలో నుంచి మాట్లాడినప్పుడు అది అతందా కాదా అనేది మనకి అర్థం కాదు యాక్చువల్గా. ఇందుకే ఎఫెసీ పత్రిక రాయబడింది, అందువల్ల ఇక మీద మీరు పసిపిల్లలై ఉండి మనుషులు మాయబాల చేత కల్పించబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకుని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండకూడదు. ఎఫెసీ 4:14 ఆ పదం మనం కనపడింది. ఎందుకంటే పసిపిల్లలు దాన్ని అర్థం చేసుకోలేదు. వాస్తవానికి ఎవరైతే మరి ఆత్మ సంబంధం ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఉదాహరణకి క్రిస్టియన్ హిస్టరీలో మోస్ట్ ఫేమస్ బుక్ ఒకటి ఉంది, 4th Dimension అని ఒక పుస్తకం ఉంది. యాక్చువల్గా నా చిన్నప్పుడు నేను చదివే అది. యాక్చువల్గా అంటే అది మొత్తం చదవలే, ఒక పార్ట్ వరకు చదివి. అది పాల్ యాంగ్చో అని ఆయన రాశాడు. ఆయన ఇప్పటికీ లేడు అనుకోండి, చనిపోయాడు. యాక్చువల్గా కొరియాలో ఉంటాడు ఆయన యాక్చువల్గా. సో ఆయన ఏం రాశాడంటే, వాస్తవానికి నేను చాలాసార్లు చెప్పుకుంటాను, యాకోబు తన జీవితంలో లాభాన్ దగ్గర పనిచేసేటప్పుడు తన సొంత మరి ఆత్మను ఉపయోగించి మరి ఆ గొర్రెల యొక్క జీతాన్ని మార్చడానికి, ఒకసారి ఏమో పొడలు కలిగినటువంటి గొర్రెల కోసం, ఒకటేమో ప్లెయిన్ గొర్రెల కోసం ఆయన ఏం చేసేవాడంటే టెక్నిక్ వాడేవాడు. ఏంటంటే ఆ గొర్రెలు నీళ్ళు తాతకు వచ్చినప్పుడు పొడలు కలిగిన గొర్రెలన్నీ నీ అని చెప్పి లాభాలంటే అక్కడ ఉన్న చీనారు జంగిసెలని పొలాలు ఉంటాయి, ఆ పొలాలు పొడలు ఒలిసి ఆడి కళ్ళ ముందు పెట్టేవాడు. అప్పుడు నీళ్ళు దగ్గర ఇప్పుడు అవన్నీ ఏం చేసేయి వాటిని చూస్తూ ఉంటాయి. అప్పుడు చూలు కట్టినప్పుడు పిల్లలు ఎట్లా వచ్చాయి? పొడలు వచ్చాయి. సో అందుకని చెప్పి పొడలు పిల్లలు ఎక్కువ పుడితే ఆయన తీసుకున్నాడు. అప్పుడు వెంటనే లాభాన్ని ఏమన్నాడంటే ఆ పొడలు కాదు ప్లెయిన్స్ అని నేను అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? పొలాలు ఏమాత్రం లేకుండా పెట్టాడు. ఇలా 10 సార్లు జీతం మార్చాడంట ఆయన. ఒకసారి 2 సార్లు 10 సార్లు మార్చాడు. సో ఇదంతా ఆయన ఏమంటాడంటే పాల్ యాంగ్చో విశ్వాసం అంటాడు. ఏమంటాడు దాన్ని? విశ్వాసం అంటాడు. అది ఎవరికి నచ్చలా? ఆయన ఎంతో తెలివిగా తన లోపల ఉన్న శక్తిని ఉపయోగించి, అంటే తన సొంత ఆత్మను ఉపయోగించి ఆ విషయాన్ని మార్చాడు. మీకు అర్థమవుతుందో లేదో? ఒక వ్యక్తి ఎంతో డీప్గా ఉన్నాడు అనుకోండి, తన ఆత్మలోకి వెళ్ళి ఆ విషయాన్ని చేయడానికి కావాల్సిన సామర్థ్యం అతనికి వచ్చింది, కానీ అది కొద్దిసేపే ఉంటుంది. అటువంటి దాన్ని విశ్వాసం, బైబిల్ చెప్తున్న విశ్వాసం అని ఇంటర్ప్రెట్ చేశాడు దాన్ని. ఈ ప్రపంచం అంతా దాదాపుగా నమ్మేసింది అది. వాస్తవం ఈ రోజుకి కూడా నీకేది కావాలో దాన్ని అనుసరించి మాట్లాడు, చెప్పు అని చెప్తున్నారు యాక్చువల్గా. అప్పుడు వాక్యం దేని పొంది మరి? దేవుడు ఏం చేశాడో వాక్యం మనకు చెప్తుంది. యాక్చువల్గా దాన్ని కోరుకోమని చెప్తుంది. నీకు ఇష్టమైన వచనాన్ని ఎంచుకొని దానికోసం నువ్వు మాట్లాడమని చెప్పలేదు. చెప్పిందా? చెప్పలా. నాకు ఒక వచనం నచ్చింది కాబట్టి ఆ వచనాన్ని నేను ఎంచుకున్నాను అనుకోండి, అది బైబిల్ అవుతుంది యాక్చువల్గా.
కానీ కాదు. అందుకే చాలామంది బైబిల్ ఎట్లా తీస్తారు, యాక్చువల్గా ఇట్లా తీస్తారనుకోండి, ఇట్లా తీశారనుకోండి, దాంట్లో తప్పు ఉందా? చాలాసార్లు బైబిల్ అట్లా మాట్లాడలేదా? యేసు బట్ట దీంగానే యెషయా గ్రంథం వచ్చింది అని రాస్తుంది ఆయన దగ్గర. ఆయన గ్రంథం తెరవగా యెషయా గ్రంథం ఆయన చేతికి వచ్చింది అన్నట్టు మాట్లాడని రాస్తుంది. మరి అందులో ఉన్న విషయం ఏంటి? ఆయన ఓపెన్ చేసి ఫస్ట్ నుంచి చూడాల. ఇక్కడ సంగతి అంతా ఒకటే, ఒక మనుషుడు తన ఆత్మ వల్ల పరిశుద్ధాత్మ చెప్తుందా లేదని గమనించకపోతే లేఖనం అంతా ఏమవుతుందో తెలుసా? తప్పుదో ఒకటి. ఒకటి రెగ్యులర్గా చదివినా తప్పుగా అర్థం చేసుకోగలడు, ఒకటి సడన్గా ఎట్లా తీసినా తప్పుగా అర్థం చేసుకోగలడు. మీకు తెలియదేమో, చిన్నప్పుడు ఆ సండే స్కూల్ పిల్లల్లో ఉన్నప్పుడు బైబిల్ ఇలా తెరిచారనుకోండి, మంచి వాక్యం వచ్చింది అనుకోండి, నువ్వు ఆస్వాదించబడతారా అని లక్ష్యం వాస్తవం. ఈ పిల్లలు దాన్ని గుర్తుపెట్టుకొని దాన్నే తెరిచేవాళ్ళు. మీకు తెలిసలేదు, దాన్ని గుర్తుపెట్టుకొని ఆ పేజ్ని దాన్నే తెరిచేవాళ్ళు. వాస్తవానికి ఇదేంటి మాటికి దీన్ని తెరుస్తున్నారని నేను అనుకున్న యాక్చువల్ విషయం ఏంటి, వాళ్ళు దానివల్ల ఆస్వాదించబడతారని సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని చెప్పి అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా బైబిల్ అట్లా ఓపెన్ చేసేవాళ్ళు. మనకు లేదు ఆ టాలెంట్. అందుకని చూడండి, వాక్యం తీయమంటే 5 నిమిషాలు పట్టింది, ఇట్లా 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 మనకు రాదు, వాళ్ళకి వచ్చింది. మీకు తెలుసో లేదు, ఇదంతా మానవ టెక్నిక్. అది ఒక మాటలో దానివల్ల ప్రవచన వాక్యం పుట్టదు. ఇదంతా ఏంటో తెలిసే, లేఖనాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన విషయాలన్నీ కూడా. సో ఇప్పుడు లేఖనాన్ని మనం అర్థం చేసుకుంటే అది ఎట్లా ఉంటుంది? ఈ వాక్యము మన లోపల వెలిగించింది అంట. అది చూడండి ఏం చేసింది, అది వెలిగించింది. వెలిగివ్వడానికి మనం చీకటిలో ఉన్నామండి. ఎగ్జాక్ట్లీ ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మన మనసు, మన ఎమోషన్స్, మన నిర్ణయాలు ఎప్పుడు డార్క్నెస్, చీకటి. ఎందుకో తెలుసా? అవి కనిపించిన విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తాయి. కనిపించిన విషయాల గురించి ఆలోచించినప్పుడల్లా మనం ఎక్కడున్నాం? ఈ చీకటిలో ఉన్నాం. గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలుసో లేదో, మన స్వయం అపవిత్రమైంది. ఆ పదం బైబిల్ అట్లా రాస్తుంది. అపవిత్రమైన దాంతో పవిత్రమైంది లేదా పరిశుద్ధమైంది కలవదు అన్నాడు. ఏది అపవిత్రమైంది? మన స్వయం, మన ప్రాణం. ఎంతసేపు మన మనసుతో ఆలోచిస్తాంగా, వెంటనే మనం చూసామో వెంటనే ఆలోచిస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది వెంటనే వివేచించేస్తాం. వెంటనే ఇదేంటి కొత్తగా ఉంది, వీళ్ళేంటి ఎట్లా ఉన్నారు, వాళ్ళేంటి అట్లా. ఇవన్నీ చేసేటప్పుడు మనం లోపల ఆత్మ ఉపయోగిస్తావా? వెంటనే మన శక్తులను ఉపయోగించారు. ఇవన్నీ ఉపయోగించేటప్పుడు మీరు ఎక్కడ ఉందో తెలుసా? డార్క్నెస్లో ఉన్నారు. అసలు ఎటువంటి సందేహం లేదు. పౌలు అదే అంటాడు. అది ఎలా ఉంటుందంటే ఆ వాక్యం డార్క్నెస్ని, లైట్ని ఖచ్చితంగా ఇట్లా ఇట్లా కట్ చేసిద్ది. అది ఎట్లా కట్ చేసిద్ది అంటే, ఎందుకనగా దేవుని యొక్క వాక్యం సజీవ బలం కలిగి. హెబ్రీలు రాసిన పత్రిక 4:12 అధ్యాయం. హెబ్రీలు 4:12. యా, హెబ్రీలు 4:12. గమనించారా? ఇక్కడేంటి దేవుడి యొక్క వాక్యం ఏంటి? వాక్యం ఇదే, ఈ నక్షత్రం. ఒక మాటలో చీకటి జోల వెలిగించే వాక్యం అనేటువంటి ఈ వాక్యమే. ఈ వాక్యం ఏం చేసింది తెలిసే? మన స్వయాన్ని, లేదంటే మనకున్న డార్క్నెస్ని, దేవుడి యొక్క పరిశుద్ధాత్మని, అంటే మన ఆత్మతో పరిశుద్ధాత్మ కలిసి ఉంటుంది కాబట్టి మన ఆత్మని సపరేట్ చేసింది. ఇలా సపరేట్ చేసేది మనుషులు కాదు, ఇలా సపరేట్ చేసేది కొన్ని పద్ధతులు కాదు, ఇలా సపరేట్ చేసేది మోస్ట్ సీనియారిటీ కాదు. ఇలా సపరేట్ చేసేది ఎప్పుడు కూడా ఏంటంటే దేవుడి యొక్క వాక్యం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్లో ఇది అర్థం చేసుకోగలగాలి. ఏంటంటే మనం ప్రతిదాన్ని వివేచించే ముందు ఒకసారి ఇదేంటి ప్రభువా అని అడగాలి. ఇదేంటి ప్రభువా, వీళ్ళేంటి ప్రభువా, లేదా ఇక్కడ పరిస్థితి ఏంటి ప్రభువా, ఇప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి ప్రభువా, ఇట్లా లోపలికి తొంగి చూడటం నేర్చుకోగలగాలి మనం. లేకపోతే ఏమవుతుందో తెలిసే, వెంటనే మనం దేన్ని వాడతాం? దీన్ని వాడేస్తాం తెలియకుండా. అది నిజమే, సర్వసామాన్యమే. అందుకే చాలాసార్లు మనల్ని ఎవరు పాడు చేయరు. ఎవరు చేస్తారు? మనల్ని మనమే పాడు చేసుకుంటాం. ఎందుకంటే చూసే విషయాలను బట్టే మనం ఆలోచిస్తాం కాబట్టి మనం లోపలికి వెళ్ళి ఇది సత్యం అని గట్టిగా చెప్పలేకపోతాం. ఎందుకో తెలుసా? నేను చాలాసార్లు ఈ విషయాన్ని ఎదుర్కొంటాను. చాలామంది ఆత్మ విషయంలో సరైన గ్రహింపు లేకుండా ఒక రకమైన ఊపులోకి వెళ్తున్నారు. ఆ ఊపులోకి వెళ్ళి తమను మర్చిపోవడం అనేది తప్పు అని నేను నోరు తెసి గట్టిగా చెప్తున్నప్పుడు కొంతమంది సేవకులు ఏమంటారు, ఏమో మనకు తెలియదు కాబట్టి అన్నట్టు వదిలేద్దాం. అంటే ఆ విషయంలో ఏం లేదు, కన్ఫర్మేషన్ లేదు ఆ విషయంలో. కానీ నిజానికి కన్ఫర్మేషన్ ఉన్న వ్యక్తులు ఏమంటారు తెలుసా? అది ఖచ్చితంగా బిబ్లికల్ కాదు, క్లియర్గా చెప్తారు యాక్చువల్. సో ఇటువంటి కన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు లోపలికి తొంగి చూడటం వల్ల వచ్చింది. ఆయన నువ్వు అడిగిన దానికి జవాబు మాత్రమే చెప్పడు, దాని చుట్టూ ఉన్న విషయాలన్నీ గురించి కూడా చెప్తాడు ఆయన. ఉదాహరణకి మనకు తలనొప్పి అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చుట్టుపక్కల ఉన్న విషయాలన్నీ కూడా గమనిస్తాడు. అట్టాగే దేవుడు మనకున్న అవసరతను అనుసరించి మాట్లాడి ప్రభు ఇదేంటి అని అడిగితే ఆయన చుట్టుపక్కల సంగతులన్నీ చెప్తాడు ఆయన. మన లైఫ్కి ఇది అర్థం అవ్వాలా. ఏది? ఒక్కసారి లోపల ఉన్న ప్రవచన వాక్యం వైపు తొంగి చూడాలి. అది పరిశుద్ధ ఆత్మే, బట్ కానీ ఆయన మనకు ఎట్ట కనబడతాడు అంటే వాక్యంలాగా కనబడతాడు.
ఆయన పరిశుద్ధాత్మ మనకి ఎట్ట కనపడతాడు? వాక్యంలా కనపడతాడు. అదేంటో మరి, మీద ఆత్మ పడతాడు, ఒక్క వాక్యం గుర్తుండదు వాళ్ళకి. ఒక్క వాక్యం గుర్తుండదు. మీద ఆత్మ పడతాడు, ఒక్క వాక్యం గుర్తుండదు. ఇవన్నీ కూడా అసలు వాక్యం అంటే ఏంటి సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల వచ్చిన సమస్యలు. కానీ అపోస్తులు ఏం చెప్తుంది తెలుసా? మీ స్వయాన్ని, మీకున్న ఆత్మని ఏం చేస్తుంది? అది డివైడ్ చేస్తుంది. ఇది లోపల ఉన్నటువంటి వాక్యం యొక్క ఫంక్షన్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ప్రత్యక్ష గుడారంలో వెళ్ళేటప్పుడు 3 ప్లేసెస్ ఉంటాయి కదా. 3 ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్లో ఏముంటాయి? యాక్చువల్గా ఆవరణంలో ఏముంటాయి? 2 పరికరాలు ఉంటాయి. ఆవరణంలో 2 పరికరాలు ఉంటాయి. ఏంటవి? ఒకటి బలిపీఠం. ఇది ఏ మెటల్? అది బంగారందా? కాదు, ఇత్తడితో చేయబడింది. ఇత్తడి ఎప్పుడు కూడా జడ్జిమెంట్. జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని మళ్ళీ విడదీసి చెప్తాను. ఇత్తడి బలిపీఠం ఉంటుంది. తర్వాత కొంచెం డిస్టెన్స్లోకి వెళ్ళగానే అక్కడ మధ్యలో ఏముంటుంది? గంగాళం ఉంటుంది. ఇది కూడా ఏం మెటల్? ఇత్తడే. ఒక మాటలో ఇత్తడి గంగాళంలో ఏం పోస్తారు? నీళ్లు పోస్తారు. ఈ నీళ్లే ఈ వాక్యాన్ని గుర్తు. ఒక మాటలో బయట బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు బాగా నీళ్ళతో కడుగుతారు. అది కాదు, ఇక్కడ సపరేట్ నీళ్ళు. ఇవి యాజకులు తమను జాగ్రత్తగా కడుక్కుంటారు. యాక్చువల్గా ఇలా కడుక్కుంటాం అనే పదానికి అర్థం ఏంటంటే, ఈ వాక్యం ఇంటర్నల్గా వాళ్ళని ఏం చేసిద్ది? కడిగిద్ది బాగా. ఇంటర్నల్గా అంటే ఇన్సైడ్, లోపల వాళ్ళకి తెలిసేలా చేసింది. నువ్వు ప్రత్యక్ష కూడా లోపలికి వెళ్తున్నావు, ఇంకా నీకు ఏమాత్రం కూడా అపవిత్రత అనేది ఉండకూడదు. ఒక్క మాటలో ఆ కట్టెని ఇలా తీసావంటే నీ స్వయానికి, నీ ఆత్మకు ఉన్న సపరేషన్ అర్థం చేసుకోవాలి. దాని అర్థం అక్కడ 2 కెరూబులు ఉంటాయి. యాక్చువల్గా మహిమగల కెరూబులు ఆ కట్టెన్ మీద ఉంటాయి. ఆ కట్టెని ఇలా తీసావంటే చాలు, లోపలికి వెళ్ళడానికి నీ స్వయాన్ని, నీ ఆత్మని సపరేట్ చేయడం నేర్చుకో అని చెప్తున్నాయి అక్కడ. యాక్చువల్గా అక్కడ అర్థం అది. మన లైఫ్లో ఇది అర్థం చేసుకోవాలి. లోపల ఆ వాక్యం చేత కడగబడటం అనేది మనకు అర్థం అవ్వాలి. అందుకని ఊరకు నేను జడ్జిమెంట్ చేయకూడదు. అంటే చూడగానే విషయాన్ని మనకు నచ్చలేదు అనుకుని నచ్చనట్టు, నచ్చింది అనుకుని నచ్చినట్టు ఇట్లా చెప్పకూడదు. కానీ ఒక్కసారి లోపల కన్ఫర్మ్ చేసుకుంటాం. బయట మాత్రం మీరు చెప్పినప్పుడు అది బాగానే ఉంటుంది. యాక్చువల్గా మీరు లోపలికి వెళ్ళారా లేదంటే ఎవరికి తెలియాలి? మీకే తెలియాలి. నీకు ఎవరికి చెప్పడానికి లేదు. అందుకనే ఏ ఒక్కరు కూడా లోపలికి వెళ్ళకుండా బయటకు రావద్దు గబక్కన. చూడండి, మోషే తన చెయ్యి తీసుకొచ్చాడు, పెట్టుకోగానే ఏమైంది? చెయ్యి కుష్ఠరోగం వచ్చేసింది. దాని అర్థం ఏంటో తెలుసా? ఒకటి తన సెల్ఫిష్నెస్లోకి వెళ్ళాడంటే ఫస్ట్ మళ్ళీ చెయ్యి ఆడబెట్టుకున్నాడు. ఇది కొంచెం డీప్ ఆత్మలోకి వెళ్ళింది. ఇప్పుడు వెంటనే ఏమైంది తెలిసే? వెన్నస్ వస్తాయి. ఇక్కడ విషయం అదే, ఇక్కడి నుంచే వచ్చింది ప్రతిదీ. కానీ అంతకంటే డీప్లోకి వెళ్ళకపోతే మన ఆత్మలోకి ఈ విషయాలన్నీ ఏమవుతాయి తెలుసా? పాడవుతాయి. ఇది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. అసలు అక్కడ చాలా పెద్ద వర్తమానం ఉంటుంది. కానీ ఈ సంగతి మనం అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే, మన లోపల ఉన్న ప్రవచన వాక్యాన్ని నమ్మేద్దాం. ఇది మన భారం మాత్రమే కాదు, మనం పేతురు యొక్క భారం. ఎందుకంటే రాను దినాల్లో మనుషులందరూ చాలా సిల్లీగా తీసుకుంటారు దేవుడికి వాక్యాన్ని. ఎంతో సామాన్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడతారు. దేవుడికి అధికారాన్ని ఒక మాటలో లెక్కయ్యరు. లేదంటే దేవుడికి అధికారాన్ని దూషించి మాట్లాడతారు. మహాత్ములను దూషించడానికి వాళ్ళు ఏమాత్రం కూడా దేవుడి యొక్క పరిచారకులను కానీ, దేవుడి యొక్క బాధ్యతలను కానీ తక్కువ అంచనా వేస్తారు. అట్టటోళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరినీ దేవుడిని విడిచిపెట్టడు. చాలా పెద్ద పెద్ద మాటలు ఉంటాయి అక్కడ, మీరు చదవాలి. కానీ వాస్తవం చూడండి, పేతురు రాసిన రెండో పత్రికే, పేతురు రాసిన రెండో పత్రికే పేతురు రాసిన రెండో పత్రిక అది చూడండి, 3వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మరి 2వ వచనం నుంచి కూడా చదువుదాం. 2 నుంచి చదువుదాం. అవునా? 2వ పత్రిక కదా మీరు చదివేది? 2వ పత్రిక చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం. మరియు చూసారా? చూసారా ఎలాంటి మాటలు రాశాడు యాక్చువల్గా అది పేతురు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? చర్చ్ లోపల నుంచి బయలుదేరి క్రైస్తవుల నుంచి చెప్పుకుంటానికి బయలుదేరుతారు. యాక్చువల్ ఇక్కడ ఎక్కడ వచ్చిన సమస్య? వాళ్ళ లోపల పనిచేసే దేవుడి యొక్క వాక్యాన్ని చూడలేకపోవడం వల్ల వచ్చిన సమస్య. మనం లోపల ఉన్న దేవుడి వాక్యాన్ని చూడకపోతే కనుక మనం అనుకునే కాన్సెప్ట్లన్నీ తప్పు అవుతాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడానికి కావాల్సిన ప్రాముఖ్యమైన విషయం. దయచేసి మనం కంటితో ఏది మంచిదో అది నిర్ణయించదు. మన లోపల ఉన్నటువంటి ఆ ప్రవచన వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి నిర్ణయిద్దాం. ఈ వాక్యం మనకు చెప్పుద్ది ప్రతిదీ. ఆ వాక్యం గురించి పౌలు చెప్పాడు. హెబ్రీయులు చాలా కష్టాలు కూడా వెళ్తున్నారు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళ రక్త సంబంధులు వాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నారు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఎంత స్థిరమైనడో చెప్పాలంటే పౌలుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి యాక్చువల్గా. ఎందుకంటే బయటికి కనపడ్డ దేవుడు, కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు?
లోపల ఉన్నాడు, మీరు లోపల చూడట్లా. కష్టాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు బయటకు చూస్తున్నారు. వీళ్ళకి ఎంతసేపు బయటకే చూస్తున్నారు, బయట విషయాలు చూస్తున్నారు. ఇప్పుడు ఇలాంటప్పుడు పౌలు ఎన్ని కష్టాలు పడ్డాడంటే వాళ్ళకి అర్థం అవడానికి. అదే 4:12 చెప్పింది, దేవుడి వాక్యం సజీవ బలం కలిగిందే, నీ వ్యక్తిత్వాన్ని దేవుడి యొక్క ఆత్మని విడదీసి చెప్తుంది కదా, దాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఇంకోటి వచనం కూడా రాశాడు. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక, హెబ్రీలు 5వ అధ్యాయం. మనకు తెలుసు ఈ వచనాలు బాగానే. హెబ్రీలు 5, హెబ్రీలు 5 5వ అధ్యాయము 12 నుంచి చదువుతాం. ఏం చెప్తున్నాడు అపోస్తులుడు? ఒకసారి దానిపైన కూడా చూడండి, 11వ వచనం, ఇందుని గూర్చి అని రాస్తుందా? అవి ఒకటి అన్నప్పుడు కింద ఏం రాస్తుంది? ఏం రాస్తుందండి? ఇతని గురించి అన్నారు. చూసారా? అతను అని చెప్పినప్పుడు వాక్యం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అతను అని చెప్పినప్పుడు ఆహారం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అతను అని చెప్పినప్పుడు మేలు కీడులు అనే పదాలు ఎందుకు మాట్లాడుతున్నాడు? విషయం అంతా ఒకటే. మన లోపల నివసించే పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు మన కంటికి ఎట్ట కనబడుతున్నాడంటే వాక్యంలాగా కనబడుతున్నాడు మన లోపల. అది దాని అర్థం. అయితే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మేలు కీడులు వివేచించగలిగే జ్ఞానేంద్రియాలు కావాలంట. అంటే ఏంటి మేలు కీడులు అంటే? దేవుడికి వాక్యం మన ఆత్మలో ఇట్లా వెలిగించినప్పుడు అది కీడు చెప్తుందా మేలు చెప్తుందా అని మనకు అర్థమవుతుంది. ఎవరు వీళ్ళు? బలమైన ఆహారం తిన్నవాళ్ళు, అంటే ఆత్మ సంబంధంగా ఉన్నవాళ్ళు ఒక మాటలో. బలమైన ఆహారం అంటే ఆ మాంసం తినగలుగుతాం ఒక మాటలో. మరి బలహీనంగా అంటే పాలు తాగేవాళ్ళు ఒక మాట. పసిపిల్లలు పాలు తాగుతారు. అంటే పైన విషయాలు మాత్రమే తెలుసుకుంటారు. దేవుని నమ్ముకోవడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, వీటి మాట గురించి మాత్రమే తెలుసు. ఇవన్నీ పైన విషయాలే. వీటిని చదవాలి, ఎటువంటి సందేహం లేదు. వీటిలో ఏం లేదని చెప్పకూడదు. కానీ వీటిలోనే మునుగుంటూ వాక్యాన్ని అనుసరించిన ఆత్మ సంబంధ జీవితం వైపు మన లోపల ఉన్న పరిశుద్ధాత్మను పరిశీలించడం, అర్థం చేసుకోలేకపోతుంటే మనల్ని వెంటనే పౌలు ఏమని పిలుస్తాడు? మీరు పసిపిల్లలే అని పిలుస్తాడు. మనం యాక్చువల్ చెప్పే నేనే ఎక్సెప్షన్ ఏం కాదు, విషయం అంతా ఒకటే. కానీ ఇది మనం చేయొచ్చు. ఏంటో తెలిసే, మన లోపల తొంగి చూడడానికి ఓపిక ఉండాలి. అంటే మన తలంపులను చంపడం నేర్చుకోగలగాలి ఒక మాట. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా, ప్రభువా ఇది నీ వల్ల అయిందా లేదా అని ఆలోచించడానికి ఓపిక అర్థం కావాలి. మనం ఊరకనే తలంపులతో కొట్టబడిపోయామంటే మనకేం లేదు, మన పసిపిల్లలు అని దాని అర్థం. ఈవెన్ ప్రేయర్లోకి వెళ్ళినా కూడా మన తలంపులతో కొట్టబడిపోతున్నాం అంటే దాని అర్థం ఏంటి? మనం చాలా పైపైన ఉన్నాం. దాని అర్థం అది మన ఆత్మను నిలబెట్టగలగాల, మన తలంపులు నిలబెట్టగలగాల. ఆయన మీద నిలబడి ఆ మాట ప్రకారం మన లోపలికి తొంగి చూస్తే ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన వస్తాడు. యాక్చువల్గా ఆయన వచ్చి ఇది కరెక్టా కాదా అని ఒక రకమైన వైబ్రేషన్ ఇస్తాడు. యాక్చువల్గా అది మనకు అర్థమైపోద్ది. అన్నాకు అర్థమైపోయింది. నేను నీకు సమయాలను ఇస్తాను అనే పదం రాసిలేదు అక్కడ. రాసిందా? అన్న ప్రార్థన ఇప్పుడు వెంటనే ఒక వాయిస్ వచ్చేసి సమయాలను పిలిచినట్టే, సమయాలను పిలిచినట్టే అన్నకి నేను నీకు సమయాలను ఇస్తాను క్లారిటీ వాయిస్ ఏమైనా వచ్చింది అక్కడ? రాలా. కానీ అన్నతో మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు. ఆమెకు సెట్ అయిపోయింది. ఒక లోపల తన మనస్సాక్షిలో ఉన్నటువంటి ఆ అంతరంగ జ్ఞానంలో అర్థమైపోయింది ఆమెకి. మన లైఫ్లో కూడా చాలా అర్థమవుతుంది. లోపల నుంచి వచ్చిందా లేదా ఇది ఇంపార్టెంట్. మన మనసుతోనే దాన్ని స్థిరం చేసుకున్నామంటే ఈసారి మన మోసం నుంచి మనల్ని ఎవరు విడిపించలేరు, మనమే ఒక మాటలో. సో మన భారం అంతా ఏంటంటే సాయంకాలం వేళ, ప్రభువా మాలో వెలిగించే దీపమైన నీ వాక్యాన్ని బట్టి వందనాలు. అది మనమేం కావాలని సంపాదించుకోలేదండి, ఆయనే ఏం చేశాడు? పెట్టాడు. యాక్చువల్గా ఈ ప్రవచన వాక్యం మనం కావాల్సినప్పుడు ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. వెలిగించేటప్పుడు మన భారం ఏంటో తెలుసా? అది వెలిగినప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం పట్టుకోవాలి. ఆ వెలుగు ప్రకారం మనం ఏం చేయాలి? మనం నడుచుకోవాలి. ఇది దాని అర్థం. లేకపోతే ఏమవుతుందో తెలిసే, ఒకడు తన ఊహను బట్టి లేఖనాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాడు, అంటే వివరిస్తాడు. యాక్చువల్గా దానివల్ల ఏం జరిగిద్ది? అక్కడ లేదా అవసరం ఆ మాట చదవండి దయచేసి. అసలు ఎంత భారంతో అతను అలా మాట్లాడాడు అనేది మనకు అర్థం అవుతుంది. 2 Peter 2nd chapter 2 Peter 2వ అధ్యాయము చూడండి, మొదటి నుంచి చదువుదాం. 2వ అధ్యాయం మొదటి నుంచి. చూసారా? మిగతా 2 వచ్చిన మనం చదివంటారా? ఇంతకుముందు చదివి మీరు చూసారా? అది పేతురికి ఎంత భారం ఉందో చూసారా? వీళ్ళని ఏమని పిలవాలా? ఒకటే, పైన ఉన్న వెలుగుని ఫాలో అవ్వట్లా. అది సమస్య. ఎందుకు ఇట్లా తయారైపోయారు వీళ్ళు?
పైన ఉన్న లోపల ఉన్న వాక్యాన్ని ఫాలో అవ్వట్లేదు. మన లైఫ్లో దీన్ని విడిచిపెట్టి మనం చేయడానికి ఏం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, చాలాసార్లు మన మైండ్లో కొట్టబడేటప్పుడు కాసేపు ప్రభు దగ్గర కూర్చొని, ప్రభువా నేను చాలా బిజీగా ఉన్నా, వీటన్నిటిలోంచి నన్ను విడిపించినందుకు నీకు వందనాలని చెప్పి ఆ సత్యాన్ని నమ్మడం వలన కూసేపటికే మన మైండ్ రిలీఫ్ అవుతుంది. కూసేపటికి ప్రార్థనలో గడిపేటప్పుడు ప్రభు మనకి జరగబోయే విషయాల గురించి కొంచెం అన్న చెప్తాడు. చెప్పకుండా ఉండడా మళ్ళీ నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తున్నావు అనేది ఇక్కడ ముఖ్యంగా అది. నువ్వు ఆత్మ సంబంధం ఉంటున్నావా లేదనేది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రేయర్లో ఇది ఎక్కువ జరిగింది వాస్తవానికి, మనం గుర్తుపట్టాలి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, ప్రభువా మాలో ప్రతి ఒక్కరు తమలో ఉన్న ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. తద్వారా అది మరి రానున్న దినాల్లో మాకున్నటువంటి కష్టకాలం నుంచి మమ్మల్ని తప్పించుకోవడానికి కావాల్సిన ఏర్పాటు జరిగితే. కాబట్టి మాలో ఎవరు కూడా మరి తమ మనసును అనుసరించి ప్రవర్తించకుండా సహాయం చేయండి. మరి ఆత్మను అనుసరించి నిజమే చాలాసార్లు మనం తప్పిపోతాం అన్నమాట, కరెక్ట్. కానీ తిరిగి మన గోల్ ఏంటి? లోపల ఉన్న వాక్యాన్ని అనుసరించి నడవడమే కదా. అట్లా మనం స్థిరం చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? మనం ఈ లోక సంబంధం అయిపోతాం. ఏమైపోతాం తెలిసే? ఈ లోక సంబంధం అయిపోతాం. ఈ లోకం ఎప్పుడు పోయిద్దో అప్పుడు మనం కూడా ఏమవుద్ది? నేను ఈ లోక సంబంధం కాదు అని చెప్పినా ఉంది, అది లాక్కెళ్ళిపోతుంది. మనం నేను ఈ లోక సంబంధం కాదు అని చెప్పిన అదేం వదలదు. ఎందుకంటే నీ జీవితం అంతా లోకంతో బతికి నీ మాటతో నేను లోక సంబంధం కాదు అంటే లాక్కెళ్ళిపోతుంది అది. మీరు చూడండి ఒకసారి ఒక్క వాచ్లో వచ్చేసి మనం అయిపోయింది. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనాలు ఉన్నాయి. ఒకసారి చదువు. చూసారా? పురుషులారా మీ భార్యని, మీ వైఫ్ని ప్రేమించండి. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ ఎవరిని కాపీ చేయాలంటే, ఇక్కడ యేసు ప్రభు ఒక ఆయన ఉన్నాడు, ఆయన సంఘాన్ని ఎట్లా ప్రేమించాడో అట్లా కాపీ చేయాలి. ఆ కాపీ చేయాలంటే వాళ్ళని ఫాలో అవ్వాలని దాని అర్థం. ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యమును ఉదక స్థానం చేత ఆమెను ఏం చేస్తాడంటే కళంకం ముడత లేకుండా చేస్తాడు. కళంకం అంటే ఏంటో తెలుసా? కళంకం అని అంటే ఏంటంటే తన భవిష్యత్తులో తను చేసిన పొరపాట్లు అన్నిటికీ ఉన్నటువంటి మచ్చలు. ఒక మాటలో కళంకాలు అంటే అయ్యే. అంటే ఏమాత్రం మర్చిపోరు. ఇక వాళ్ళ జీవితంలో ఏదైనా పెద్ద విషయం జరిగింది అనుకోండి, ఆ చూడగానే ఇక ఆ జీవితంలో ఏం జరిగింది అట్లాంటిది ఇంకేమీ లేదు. ముడత అంటే ఏంటో తెలిసే? ముడత న్యాచురల్ లైఫ్లో మన ముసలి అయిపోతుంటే వస్తాయి. అంటే న్యాచురల్ లైఫ్లో బతికితే ఏమవుతాయి? న్యాచురల్ ఎఫెక్టే మన లైఫ్లో ఉంటుంది. న్యాచురల్ ఎఫెక్టే ఉంటుంది. అంటే సహజమైన జీవితంలో మనం జీవించేటప్పుడు ఈ లోక సంబంధం విషయాలే మనలో ఉంటాయి వాస్తవానికి. సంఘం అట్టుండకూడదు. ఎట్టుండాలా? పరిశుద్ధంగాను నిష్కలంకంగాను ఉండాలి. అది పరలోక సంబంధమైనదిగా ఉండాలంట. ఆయన ఏమాత్రం తగ్గించుకోవట్లా. పర్వాలేదు అని చెప్పి ఆయన ఏమి తగ్గించుకోవట్లేదు. ఆయన నన్ను అట్లా ఉండడానికి లేనే లేదు. నేను ఆ మధ్యకాలంలో పాట వినేవాడిని ఇప్పుడు, అది డివైన్ రొమాన్స్ అనే పాట. అది దాంట్లో ఏముంటుందో తెలిసే? నువ్వు ఒక పల్లెటూరు అమ్మాయిని ఎంతో ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్నావు, ఆమె మాత్రం పెళ్లికి సిద్ధపడేలాగా ఆమెను ట్రైనింగ్ చేసేది ఎవరు? నువ్వే ట్రైనింగ్ చేస్తున్నావు. బట్ ఆమె రెడీ అవ్వకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోడు వెంటనే. అలా అని చెప్పి ఆమెను వదిలిపెట్టి ఇంకొకరిని చూసుకోడు. ఈమె మాత్రం ఎన్నోసార్లు తనకు ట్రైనింగ్ ఇచ్చి ఆయన ఎంతసేపు తృణీకరించిందంట యాక్చువల్గా. బట్ ఈయన ఎన్నిసార్లు తృణీకరించినా ఆమెను అట్లా రెడీ చేయడానికి ఏం చేస్తాడు? సిద్ధంగా ఉండి ఆమెతో ఎప్పుడు సహనంతో వ్యవహరిస్తూ ఉంటాడంట ఆయన. ఆ పాటలో ఉన్న మీనింగ్ అది. ఇంగ్లీష్లో ఉంటుంది ఆ పాట. ఎంతో చక్కటి పాట. ఆయన ఇంకొకరిని చూసుకోడంట, ఏమనే రెడీ చేస్తాడంట. ఎందుకంటే ఏమైనా ఏం చేశాడు? ఆయన నిశ్చితార్థం చేసుకున్నాడు. యాక్చువల్గా పరిశుద్ధాత్మని ఇచ్చింది ఆయనే. సో ఆ పరిశుద్ధాత్మ ఈమెను రెడీ చేస్తా ఉంటాడు. ఈమె చాలాసార్లు ఒప్పుకోదు. బట్ ఈమెను వదిలిపెట్టి ఇంకొకరు రెడీ చేయడు ఆయన. ఏమైనా రెడీ చేస్తాడు. మళ్ళీ ఏం రెడీ అవ్వకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోడు వెంటనే. ఇది చూడండి ఎలా ఉందో వాస్తవానికి. ఆయన ఏ మాత్రం కూడా తను అడ్జస్ట్ చేసుకోడు. అది కళంకం లేకూడదు, ముడత అనేది రాకూడదు, ఈ లోక సంబంధంగా ఉండకూడదు. చూడండి ఆయన ఎంత వాల్యూ పెట్టి, ఎంత క్రైమ్ చెల్లించి ఆయన అలా మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా మన జీవితంలో అర్థం చేసుకోవాలి. ప్రభువా మా జీవితంలో పరలోక సంబంధం ఉండడానికి మమ్మల్ని కనికరించారు. అలాగే ఉండడానికి కావాల్సిన ఏర్పాటు మాకు సహాయం చేయండి. మాకు ఇచ్చినటువంటి ఆ ప్రవచన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ ప్రవచన వాక్యాన్ని ఎడతెగక మేము ఫాలో అవడానికి మాకు సహాయం చేయండి. అలాగే దానికి అడ్డంగా మాకు ఏమైనా ఉంటే దయచేసి మమ్మల్ని కనికరించి మమ్మల్ని ఆ విషయాల్లో మీరు మా శిలువలో మమ్మల్ని చంపినందుకు కూడా వందనాలు. వాటిని మేము ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన ఏర్పాటు దయచేయండి. మరి ఎక్కువగా మీ యొక్క పనితీరు మాలో ఎక్కువ చేయండి ప్రభువా అని చెప్పి మనం చెప్తాం. అలా చేయడం వలన మనలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న సొంత కష్టాల నుంచి బయట రాగలుగుతారు. అదే సమయంలో చేర్చుకున్న మన ప్రతికూలమైన సంగతుల నుంచి కూడా బయటకు రాగలుగుతారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి విధానంలో మనం ప్రార్థన చేద్దాం.